వీరు గొప్పవారా? గమనించండి. ఒకప్పుడు దేవుని చేత తృణీకరించబడిన మోయాబు అనగా లోతు తన యొక్క కుమార్తెలు వారి యొక్క చెడుతనమును బట్టి పాపముతో కనిన సంతానము, మరి వారిలో ఇద్దరు కుమార్తెలు కదా, వారిలో ఒకటి కనిన వాని పేరు మోయాబు. మోయాబీయులకు మూల పురుషుడయ్యాడు. అయితే వాళ్ళు దేవుని మీద అతిశయిస్తున్నారట, దేవుని కంటే హెచ్చుగా ఎంచుకుంటున్నారట. ఈనాడు దేవుని కన్నా ఎవరైనా గొప్పగా భావించుకుని దేవుని తృణీకరించి తిరస్కరించిన మనుషుల విషయంలో చాలా భయంకరమైన శిక్షలు వారికి కాచుకొని ఉన్నాయని కూడా లేఖనాలు వ్రాసిపెట్టాడు. అయితే మోయాబు యెహోవా కంటే గొప్పవాణ్ణని అతిశయించి చివరికి అది జనము కాకపోయాను అని పరిశుద్ధుడైన తండ్రి తెలియచేస్తూ ఉన్నాడు. అనగా ఆ విధముగా హెచ్చించుకొని గర్వించి గర్వపడి గర్వపోతులుగా జీవించువారు ఒక దినాన అసలు ఎక్కడ మరలా కనుమరుగైపోతారు సోదరులారా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి విధేయత కలిగి ఉండి ఆయనకు వినయ భయభక్తులతో బ్రతికి వారి ఎడల ఆయన దయాళుడై ఉన్నాడు. ఆయన కృప వారికి నిరంతరము అనుగ్రహిస్తాడు. అయితే దేవుని మీద అతిశయపడి వారి యొక్క చెడిపోయిన మనస్తత్వం, వారి పుట్టుక, వారి విధానం అంతా మీకు తెలుసు గనక బాగా ఆలోచన చేయండి. నిజముగా ప్రభు మీద అతిశయించడానికి వీళ్ళు ఎప్పటి వారండి? కనుక అతిశయిస్తున్నారు, ఈ గర్వపోతులు గర్వించి మాట్లాడుతున్నారు అంటేనే వాళ్ళ పుట్టుక చాలా హేయమైన బ్రతుకులు అని తెలుసుకోనండి. ఎవరైతే నమ్మకస్తులుగా దేవుని ఎడల మరి విశ్వాసము కలిగి జీవిస్తారో అట్టి వారు శాశ్వత జనముగా నిలిచి ఉంటారు. దేవుని మీద గర్వించిన వారందరూ లయమైపోతారు సోదరులారా. ఇట్టి సత్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని మనుషుల ఎడల బహు జాగరూకులమై ఉండి మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుందాం. దేవుని యొక్క చిత్తానుసారంగా జీవిద్దాం.